యుద్ధంతో ప్రపంచం అల్లాడుతుంటే ఏపీలో మాత్రం రాజకీయాలు లడ్డూ చుట్టూ తిరుగుతున్నాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన బివి రామ్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా లక్షల మంది తెలుగువారు ప్రాణభయంతో కొట్టుమిట్టలాడుతున్నారన్నారు. యుద్ధ ప్రభావం సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తక్షణమే సొంత గడ్డకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. తణుకు పర్యటనలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి రాజకీయానికి ఆధ్యాత్మికకి ముడి పెట్టొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతిరోజు ఈ లడ్డు వ్యవహారాన్ని చాలా ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా స్వస్తి పలకమని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడితో ఆటలు వద్దని చెప్పి ప్రతి ఒక్క రాజకీయాన్ని కోరుకుంటున్నాను. ఈవేళ కలియుగ వెంకటేశ్వర స్వామిని మీరు ఎలా చేస్తారంటే మీ రాజకీయం కోసం భగవంతుడితో కూడా మీరు ఆటాడుకుంటున్నారు. దయచేసి రేపు రాబోయేది మార్చి 10 ఉగాది, ఈ కొత్త సంవత్సరం నుంచైనా సరే మానమని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఇవాళ మనం చూసాం ఇరాక్ యుద్ధం, సాంద్రులు చాలా మంది చిక్కుపోయారు. మరి దీని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారంటే ఏమీ లేకుండా ప్రతిరోజు లడ్డు వ్యవహారం. దయచేసి ఇది మాని అక్కడ చిక్కుకున్న మన ప్రవాసాంధ్రుల్ని వాళ్ళని త్వరగా తీసుకొచ్చి చూడమని కొడుతున్నాను. ఈవేళ వాళ్ళు చాలా ప్రాణభయంతో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడేం చూస్తూ అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. మొన్నే చూసాం కొరియా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే నిన్న రష్యా వాళ్ళు కూడా మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి మద్దతు పలికారు. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాలు ఇంకా యుద్ధం ఆగలేదు. మరి కొత్తగా ఇప్పుడు ఈ యుద్ధం అంటే ఈవేళ ఎకానమీ పూర్తిగా పడిపోతుంది. ఈవేళ ఉత్పత్తులు అన్నీ పెరిగిపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ విపరీతంగా పెరుగుతుంది. మరి దీనిపైన నేను కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి లడ్డు వివరం పక్కన పెట్టి మన ప్రవాసాంధ్రులందరినీ తీసుకొచ్చేలాగా రాష్ట్ర ప్రగతి కోసం పాల్గొనుకుంటున్నాను. ఈవేళ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు వ్యవహరిస్తున్నారు. ఈవేళ రోడ్లు చూసినా ఎక్కడ పడితే అక్కడ చాలా చండాలంగా ఉన్నాయి. దాన్ని ఒకటే కోరుతున్నాను, నేను ఈవేళ విమర్శించడం కాదు కానీ కొరికే మాట్లాడుతున్నాను. ప్రజలు చాలా అసహించుకుంటున్నారు, అందరినీ అసహించుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకొని అసెంబ్లీలో హుందాతనంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం పాటుపడి చెప్పి తెలిసి మనం చేస్తాను. అలాగే ప్రవాసాంధ్రుల్ని త్వరగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకునేలాగా కృషి చేయమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతున్నాను. దయచేసి రాజకీయాలు మాని రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడి మనం చేస్తాను. ఈరోజు ముఖ్యంగా తణుకు పర్యటనలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మేము ఒకటే కోరుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలకి రాజకీయానికి ఆధ్యాత్మికకి ముడి పెట్టొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసినట్లయితే ప్రతిరోజు ఈ లడ్డు వ్యవహారాన్ని చాలా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.